హిందూయిజాన్ని ప్రవచించే వాళ్ళను అస్పృశ్యులు కొన్ని ప్రశ్నలు అడగవచ్చు. వారు ఇలా అడగవచ్చు: హిందూయిజం వారి విలువను మానవులుగా గుర్తిస్తున్నదా? వారి సమానత్వానికి అది నిలబడుతుందా? స్వేచ్ఛ వల్ల కలిగే లాభాన్ని వారికి ఇది అనువర్తిస్తుందా? అది కనీసం హిందువుల మధ్య అస్పృశ్యుల మధ్య స్నేహబంధాన్ని ముడివేయడానికి దోహదపడుతుందా? అస్పృశ్యులు తమ సంబంధీకులేనని అది హిందువులకు బోధిస్తుందా? అస్పృశ్యులను మనిషిగా చూడలేకపోవటం లేక పశువుగా గాని వ్యవహరించడం పాపమని అది హిందువులకు చెబుతుందా? అస్పృశ్యుల పట్ల నీతిమంతంగా ఉండాలని అది హిందువులకు తెలుపుతుందా? అస్పృశ్యుల ఎడల న్యాయంగా సహృదయంతో ఉండాలని అది హిందువులకు ఉపదేశిస్తుందా? స్నేహపూరిత స్వభావాన్ని అస్పృశ్యుల పట్ల కలిగి ఉండాలనే మంచితనాన్ని అది అలవర్చగలదా? హిందువులకు అది అస్పృశ్యులను ప్రేమించాలని, గౌరవించాలని, వారికి ఎటువంటి అన్యాయము చేయరాదని తెలుపగలదా? చివరకు హిందూయిజం జీవితానికి గల విలువను ఎటువంటి అరమరికలు లేక విశ్వజనీయము చేయగలదా? పై ఏ ప్రశ్నలకైనా రూఢి అయిన జవాబు ఇవ్వడానికి ఏ హిందువుకైనా ధైర్యం ఉందా? దీనికి విపర్యంగా హిందువులు అస్పృశ్యులను ఏ అన్యాయాలకైతే గురి చేస్తున్నారో అవి అన్నీ హిందూ మతం ఆమోదముద్ర వేసినవే. అవి హిందూయిజం పేరుతో చేయడమే కాక హిందూయిజం పేరుతో సమర్థింపబడుతున్నవే. అస్పృశ్యుల పట్ల హిందువుల చట్టరాహిత్యాన్ని చట్టబద్ధం చేసే స్ఫూర్తి, ఆచారానికి హిందూ మత బోధనలే ఆధారితాలై మద్దతునిస్తున్నాయి. అస్పృశ్యులను హిందూయిజంలో ఉండమని అంగీకృతి తెలుపమని హిందువులు ఎలా అడగగలరు? వారి అధఃకరణకు ఏకోన్ముఖ కారణమైన హిందూయిజంలో అస్పృశ్యులు ఎలా ఉండగలరు? ఒక మానవుని అధఃకరణాన్ని అతి హేయమైన లోతులకు తీసుకెళ్లగలిగింది అస్పృశ్యత ఒకటే. పేదవాడిగా ఉండడం చెడ్డ కావచ్చేమో కానీ అస్పృశ్యునిగా ఉన్నంత చెడ్డ మాత్రం కాదు. పేదవాడు తలెత్తుకుని తిరగగలడు, అస్పృశ్యుడు అలా చేయలేడు. అధోత్వం అనేది చెడుగా పరిగణించవచ్చేమో కానీ అస్పృశ్యుడంతా చెడు మాత్రం కాదు. అధోత్వాన్నించి అతని స్థాయిని పెంచుకొనవచ్చు. ఒక అస్పృశ్యుడు అలా కాలేడు. బాధపడడం చెడు కావచ్చు కానీ అస్పృశ్యుడంత చెడు మాత్రం కాదు. ఎప్పుడో ఒకరోజు బాధపడేవారు స్వాంతన పొందవచ్చు, కానీ ఒక అస్పృశ్యుడు అలా ఆశపడలేడు. అణిగిమణిగి ఉండటము చెడు అనవచ్చు, కానీ అస్పృశ్యునంత చెడు మాత్రం కాదు. అణిగిమణిగి ఉండేవారు భూమిని వారసత్వంగా పొందనప్పటికీ కనీసం శక్తిమంతంగా ఉంటారు, కానీ అస్పృశ్యులు అలాంటి దానికి ఆశపడలేరు. హిందూయిజంలో అస్పృశ్యులకు ఎటువంటి ఆశ లేదు. అస్పృశ్యులు హిందూయిజాన్ని వదిలివేయటానికి ఇది ఒకటే కారణం కాదు. వారు హిందూయిజంను వదిలివేయటం ఆవశ్యకమయ్యే వేరొక కారణం ఉంది. హిందూయిజంలో అస్పృశ్యత ఒక భాగం. ఎవరైతే విద్యతో సంపన్న సంస్కరణవాదులమని నటిస్తారో వారు అస్పృశ్యత హిందూయిజంలో భాగం కాదు అన్నప్పటికీ అస్పృశ్యతను పాటిస్తారు. హిందువుకు హిందూయిజం నమ్మడం ఒక విషయం కాదు. తనకన్నా తక్కువ స్థాయిలో మిలియన్ల మంది అస్పృశ్యులున్నారని మనోస్థితి అతని ఆధిక్యతను పెంచుతుంది. కానీ ఒక అస్పృశ్యునికి తను హిందూయిజంలో నమ్మకముందంటే తను ఒక అస్పృశ్యుడని అతను అంగీకరిస్తున్నాడని, అతను అస్పృశ్యుడు కావడానికి దైవ నిర్ణయమే కారణమని. ఎందుకంటే హిందూయిజమే దైవ నిర్ణయం. అస్పృశ్యుడు ఒక హిందువు గొంతును కోయడు, కానీ అతను అస్పృశ్యుడని ఒప్పుకుంటాడని అనుకోవాల్సిన అవసరం లేదు. అది నిజం కూడా. అలాంటి ఒప్పుదలను ఇచ్చి ఆత్మ చంపేసుకునే అస్పృశ్యుడు ఎవరుంటారు? అస్పృశ్యుల ఆత్మగౌరవానికి, మర్యాదలకు హిందూయిజం తగినది కాదు అనే బలవత్తరమైన కారణమే అస్పృశ్యులను వేరొక ఉత్తమ విశ్వాసానికి మార్పిడి చెందడాన్ని సమర్థిస్తుంది. మార్పిడికి కల తర్కము ఎదురులేనిదని తెలిసినప్పటికీ మార్పిడిని వ్యతిరేకించేవారు సంతృప్తి చెందడానికి ఇష్టపడటం లేదు. ఇంకా ప్రశ్నలు అడగడానికి పట్టుబడతారు. వాళ్ళెప్పుడు చాలా ఆతురతతో అడిగే ప్రశ్న, వారి దృష్టిలో జవాబు చెప్పలేని మరియు కఠినమైన ప్రశ్న ఒకటుంది. విశ్వాసము మార్చుకున్నందువలన అస్పృశ్యులు భౌతికంగా ఏమి లాభపడ్డారు? ఆ ప్రశ్న క్లిష్టమైనదేమీ కాదు. దీనికి తేలికగా జవాబియచ్చు. మార్పిడిని ఒక ఆర్థిక లాభం కోసం ఉపయోగపడే సన్నివేశం అవ్వాలని అస్పృశ్యుల కోరిక కాదు. మార్పిడి వల్ల సంపదను అస్పృశ్యులు పొందుతారనేది కూడా నిజం కాదు. వారు హిందువులుగా ఉన్నంత వరకు వారు పేదవారుగా ఉండడం వారి దుర్విధి కాబట్టి వారికి మార్పిడి వల్ల ఎటువంటి నష్టము వాటిల్లదు. రాజకీయంగా అస్పృశ్యులకు ఇచ్చిన రాజకీయ హక్కులను కోల్పోతారు. ఇది కూడా ఎటువంటి యథార్థ నష్టం కాదు. ఎందుకంటే వాళ్ళు మార్పిడి ద్వారా ఏ సమాజాన్నైతే చేరదలుచుకున్నారో ఆ సమాజానికి ఉండే రాజకీయ హక్కులు వారికి సంక్రమిస్తాయి.
రాజకీయంగా లాభం కానీ నష్టం కానీ లేదు. అస్పృశ్యులు నిరపేక్షకంగా మరియు ఎంతో మేరకు సామాజికంగా లాభపడతారు. ఎందుకనగా మార్పిడి వల్ల జీవిత విలువలన్నిటినీ విశ్వజనీనం చేసి అన్ని విలువల్ని సమానం చేసే మతమున్న సమాజంలో అస్పృశ్యులు సభ్యులవుతారు. వారు హిందూ పరిధిలో ఉన్నంతకాలం అటువంటి దీవెన వారికి ఆలోచించడానికి కూడా వీల్లేనిది. జవాబు సంపూర్ణం కానీ ఆది సంక్షిప్తంగా ఉన్న కారణాన మార్పిడిని వ్యతిరేకించే వారిని సంతృప్తిపరచకపోవచ్చు. అస్పృశ్యులకు 3 విషయాలు ఆవశ్యకం. వారి మొదటి ఆవశ్యకత వారి సామాజిక వెలివేతను ఆపివేయడం. రెండవ ఆవశ్యకత వారు తక్కువ స్థాయిలో ఉన్నామనే మనోస్థితికి స్వస్తి చెప్పడం. మార్పిడి వారి అవసరాలను తీరుస్తుందా? మార్పిడిని సమర్థించే వారికి వాదం లేదని మార్పిడి వ్యతిరేకులకుండే భావన. అందువలనే వారు ఎప్పుడూ ప్రశ్నలను లేవనెత్తుతుంటారు. అత్యంత బలవత్తరమైన వాదం కన్నా మార్పిడిని సమర్థించే వాదము బలవత్తరమైనది. ఏదైతే తేటతెల్లమో దానిని నిరూపించడానికి ఎవరూ సుదీర్ఘ వాదనలు చేయరు. కానీ అనుమానాలన్నిటికీ ఒక ముగింపు పెట్టాల్సిన అవసరముంది కాబట్టి ఈ విషయాన్ని శోధించడానికి నేను సిద్ధపడినాను. వారి సామాజిక వెలివేతను వారు ఎలా ముగింపుకు తేగలరు? వారి సామాజిక వెలివేతను ముగించాలంటే ఉన్న ఒకే ఒక మార్గమేదనగా కులమనే జాడ్యంతో సంబంధం లేని ఇంకొక సమాజంలోకి మమేకమై వారితో బంధుత్వ సంబంధాలు ఏర్పరచుకోవాలి.